ఎస్ఎన్ టీవీకి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్ హాల్లో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ఉపాధ్యాయులు అందరికీ నా శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నటువంటి ఉపాధ్యాయులు నాకు నిత్య స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలోని మార్కెట్ చైర్మన్ హనుమంతు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంపికైన 53 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. సంజమ్మ గారు జిహెచ్ఎం గారు ఎంఎస్సీ బిఎడ్ చేశారు. 95 డిఎస్సీలో ప్రస్తుతం జెడ్పీహెచ్ఎస్ రేవులపల్లిలో చేస్తున్నారు. ధరూర్ మండల్ ఫస్ట్ బుక్కాపూర్లో చేశారు, తర్వాత ఇటిక్యాల మండల్, తర్వాత బుర్దాపేట్, గద్వాల్, తర్వాత వర్ధమానపూర్, తర్వాత వారిలాల్లో చేశారు. జిహెచ్ఎం గా ప్రమోషన్లు ఫిజిక్స్ చేశారు. 2019లో వారు డిఎస్సీ ద్వారా వారు ఎంపిక కావడం జరిగింది. యాపద్దిలో వారు చేశారు. మండల స్థాయి రిసోర్స్ పర్సన్ గా చాలా గొప్పనైనటువంటి సేవలు అందించారు. ఏసీసీ ఎన్సీసీ ఏనుగుగా వారు పనిచేస్తున్నారు. వారికి సందర్భంగా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. లక్ష్మణ గారికి అగ్రికల్చర్ సైన్స్ గా వారు ప్రస్తుతం కొండాపూర్లో చేస్తున్నారు. కేటీదొడ్డి మండల్ 95 డిఎస్సీ ద్వారా ఎంపిక కావడం జరిగింది. వామన్పల్లి కోడూరు చేశారు. వారు 2002లో పదోన్నతి పొందారు. స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఫేర్ లో పాల్గొనడం, ఇన్స్పైర్ అవార్డ్స్ తీసుకోవడం, చాలా డివిజన్ స్థాయిలో బెస్ట్ టీచర్ గా తీసుకున్నారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ వారు ప్రస్తుతం సేవలు అందిస్తున్నాడు. నాగర్దొడ్డి, ఉప్పేర్, పచ్చర్ల, రేవులపల్లి, తర్వాత దొమ్మరపల్లి ప్రస్తుతంగా ఎంపిక కావడం వారు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అభినందనలు సార్. ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. భూంపూర్లో వారు చేశారు. మార్లబేడ్లో, ధరూర్లో చేస్తున్నారు. ఇన్స్పైర్ అవార్డులో సెలెక్ట్ కావడం చాలా ఆనందదాయకం. డిస్ట్రిక్ట్ లెవెల్ బెస్ట్ టీచర్, ఎన్జీసీ టీచర్గా వారు 2018లో ఎంపిక కావడం జరిగింది. సన్మానం అందుకున్నారు. ఈ రోజున వారు సన్మానం అందుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. వారికి అభినందనలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు సార్. సేవల్లోకి రావడం జరిగింది. చాగాపూర్, అశోక్ నగర్, తప్పట్రాల, కాకులారం, తర్వాత ఉండవల్లి, ఈ రకమైనటువంటి వారి సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు విద్యను అందించడం లక్ష్యంగా ఉంది. అంటే యాదమ్మ నాగేశ్వరు స్కూల్ స్టూడెంట్స్ సోషల్గా ఉన్నారు. ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల గద్వాలలో చేస్తున్నారు. వారు 2000తో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలురా వారు చేస్తున్నారు. ఉపన్యాస వ్యాసరచనలో పిల్లలు తయారు చేయడం. గాంధీ గ్లోబల్ ట్రస్ట్ వారిచే రాష్ట్ర స్థాయి వారు చేస్తున్నారు. ఉప్పలలో, కంచుపాడులో, ఉండవెల్లో వారు సేవలు అందించారు. ప్రొవైడ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు మై చిల్డ్రన్ అండ్ సర్వీస్ టు పూర్ పీపుల్ అని వారు తెలియజేస్తున్నారు. మండల్ లెవెల్ బెస్ట్ టీచర్ గారు మీకు కొంచెం నిలబడాలి, వరుసగా గారు కూడా రావాలి. రత్నమాల మేడం గారు ప్రస్తుతం బిజ్వారంలో చేస్తున్న డిస్ట్రిక్ట్ లెవెల్ సాధించారు. అవార్డు తెలంగాణ భవన్లో వారు పీపాడులో లింగరవాయిలు ప్రస్తుతం చేస్తున్నారు. వారిని సందర్భాధ్యాయులుగా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత టి వేణుగోపాల్ గారు వేదిక మీదకి రావాలి. అనిత గారు మొన్ననే పెట్టిన దాంట్లో కూడా మనకి దాదాపు 2.5 crore వరకు ఎడ్యుకేషన్ సెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో గవర్నమెంట్ హై స్కూల్కి ఒక 60 lakhs, జూనియర్ కాలేజ్కి 75 lakhs, దానికి 6 lakhs పెట్టినారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దాంట్లో ఆల్మోస్ట్ మనకి 30% ఎడ్యుకేషన్కి ఇవ్వడం చాలా మంచిది. సో అలాగే మనకి ఇంకా త్వరగానే కేజీబీబీ కేజీబీబీ అది కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటాము. సో దానికి కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి నా తరఫు నుంచి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ సెక్టర్కి ఎక్కువ ఫండ్ తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందని చెప్తూ వీ కెన్ స్టార్ట్ ఫెసిలిటేషన్. Everybody teach in the classrooms and their concerned lessons. But how far that we people, the slow learners who are in the classrooms, whenever the slow learners, when we come out from their talents, then only we are the real teachers. One more thing, he is a tremendous of his master, the teachers on those days, he would not have become the district, he would not have become the collector. At the same time, our beloved MLA also. Our MLA is a man of perfection. He is a man of, he wanted to come out. Because of that reason, he has started the KTR study circle. Other MLAs could not have started this type of the tremendous program.
He has the man to give the thousands of the people, of the uneducated people, to give that wonderful DSCs and the rest of the politicians and the DO garu. All we people are enough lucky to have celebrating this type of the occasions. Thank you and all.